హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలెక్స్ వాసు. నేను గత 1 ఇయర్ నుంచి వీడియోస్ అన్బాక్స్ చేస్తున్నాను. చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళానండి, పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఇవన్నీ ఎందుకు అన్బాక్స్ చేస్తున్నాను, ఈ యాక్సెసరీస్ కానీ ఈ రైడింగ్ సేఫ్టీ గియర్స్ కానీ ఎందుకని అన్బాక్స్ చేస్తున్నానని చెప్పి అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక 4 ఇయర్స్ క్రితమే మొదలైంది. లదాఖ్ అనేది ఒక డ్రీమ్ లాంటిది. ప్రతి ఒక్క బైకర్కి కూడా, ప్రతి ఒక్క యంగ్స్టర్కి కూడా లదాఖ్ వెళ్ళాలని ఉంటుంది. చాలామంది వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు పోరాడుతుంటారు. నేనైతే గత 4-5 ఇయర్స్ నుంచి నా డ్రీమ్ కోసం నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఫైట్ అంటే ఎవరితోనో కాదు, నాతో నేను. అంటే ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలన్నా ప్రతిదీ ఎక్స్పెన్సివ్. చాలా అన్బాక్స్ చేశాను కదా, అలాగే రైడింగ్ జాకెట్ కానీ, హెల్మెట్ కానీ, కెమెరా కానీ, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. బ్యాగ్స్ కానీ, గ్లౌజెస్ ఎక్సెట్రా చాలా అన్బాక్స్ చేశాను. ఒకవేళ మీరన్నీ వాచ్ చేయలేనట్టయితే, అన్బాక్సింగ్లు కానీ వాచ్ చేయలేనట్టే ఇక్కడ నేను ఐకార్డ్స్లో వదిలేస్తుంటాను. అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండే కొనుక్కుంటే ఒక మంచి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అమౌంట్ పెడితే అంత సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు మనం నా లదాఖ్ ట్రిప్కి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది, అంటే ఈ 1 మంత్ నుంచి నేను ఎలా ప్రిపేర్ అయ్యాననేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వరకు కూడా వాచ్ చేయండి. ఏమేమి పట్టుకెళ్తున్నాను, నేనేం ప్రిపేర్ అయ్యాను, నా సెల్ఫ్ ఎలాగా చెప్పాను కదా, నా సెల్ఫ్ ఎలా ప్రిపేర్ అయ్యాననేది చూపిస్తాను. సో ఈ వర్కౌట్స్ అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు, ఓవర్గా చేస్తున్నాడు అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే అంత లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు మనకు అలవాటు లేని పని మనం చేస్తున్నప్పుడు దానికోసం ఎంతో ఒక పెద్ద ప్రాక్టీస్ ఉండాలి. ప్రతిరోజు బైక్ని తీసి మనం ట్రై చేయలేం కదా. సో అందుకనే ఈ స్క్వాట్ వర్కౌట్స్ అన్నీ నేను చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి వర్కౌట్స్ అవి అలవాటు ఉన్నాయి. సో ఒకప్పుడు వర్కౌట్ మీద కూడా ప్యాషన్ ఉండేది. బట్ మెల్లగా అది బాడీ నుంచి ఈ డ్రైవింగ్ మీద, అంటే ఫిట్నెస్ నేను ఎప్పుడు వదలలేదు. అలాగే వర్కౌట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. వర్కౌట్ కూడా పర్సనల్గా చాలా నాకు ఇష్టం అనమాట. వర్కౌట్ కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా కాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. కాళ్ళ కోసం ఈ వర్కౌట్స్ చేస్తున్నాను. బండి ఆపితే మనం కంప్లీట్గా కాళ్ళ మీదే ఉంటుంది. బండి అండ్ లగేజ్ అంతా కూడా కాళ్ళే మొయ్యాలి. సో అందుకని ఈ లెగ్ వర్కౌట్స్ చేస్తున్నాను. వచ్చి వీడియోస్ అన్ని ఎడిటింగ్ అయిపోగానే నేను మళ్ళీ వర్కౌట్స్కి వెళ్తాను. అది నాకు ఒక ప్యాషన్. సో రైడింగ్ ఎలాగో అది కూడా నాకు ఒక ప్యాషన్. సో తప్పకుండా నేను మళ్ళీ వర్కౌట్స్కి వెళ్తాను రిటర్న్ వచ్చిన తర్వాత. సో రిటర్న్ వెళ్ళాలి కదా, సేఫ్గా వెళ్ళి రావాలి కదా. సో దానికోసమే ఈ ప్రయత్నం అంతా. సో మీరు కూడా లాంగ్ రైడ్ ప్రిపేర్ అవుతున్నట్టయితే కంపల్సరీగా వెళ్ళే ఒక 1 మంత్ 40 డేస్ ముందు వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఫిట్గా వెళ్ళండి. ఇప్పుడైతే స్క్వాట్స్ అయిపోయి తర్వాత నేను డెడ్ లిఫ్ట్కి వెళ్ళిపోతున్నాను. సో లెట్స్ గో. ఇందాక చెప్పాను కదా డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ డెడ్ లిఫ్ట్స్ ఎందుకంటే మనకి కంప్లీట్గా మనం కూర్చొని డ్రైవ్ చేస్తాం. సో కార్ అంటే ఎంతో కొంత బ్యాక్ సపోర్ట్ దొరుకుతుంది. సో బైక్ అలాంటివి ఏం దొరకవు కదా. సో అందుకని ఈ డెడ్ లిఫ్ట్లు అనేవి మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత మ్యాక్సిమం వీలైతే అంత పుల్ చేయండి, అదే మీకు మంచిది. ఎందుకంటే బైక్ ఎప్పుడైనా మనది ఫాల్ డౌన్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ముందుండిపోవచ్చు, ఒకళ్ళ ఫ్రెండ్స్తో కాకుండా మీరు సోలోగా వెళ్ళొచ్చు, ఎవరు లేకపోవచ్చు. అందుకని మీరు డెడ్ లిఫ్ట్లు చేస్తే మీ బైక్ని మీ ఓన్గా మీరే లిఫ్ట్ చేసుకోగల కెపాసిటీ వస్తుంది ఈ డెడ్ లిఫ్ట్తోని. అదే కాకుండా మీ బ్యాక్ అండ్ లాట్స్ ఉంటాయి కదా, లాట్స్కి అండ్ షోల్డర్ మజిల్స్కి
అండ్ అలాగే మీ వెన్నెముకకి కూడా ఇది ఒక మంచి గుడ్ ఎక్సర్సైజ్. సో అంత లాంగ్ టైం కూర్చొని డ్రైవ్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఆల్మోస్ట్ స్క్వాట్ వర్కౌట్ డబుల్ స్క్వాట్స్ అయితే. ఇది నా ట్యాంక్ బ్యాగ్ అనమాట. ట్యాంక్ బ్యాగ్లోకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే గోప్రో బ్యాటరీ ఇన్ కేస్ అయిపోయింది అనుకోండి, మెమరీ కార్డ్ చేంజ్ చేయాలన్నా సరే, సో ఇది ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్గా నేను తీసి గోప్రో బ్యాటరీస్ అనేవి చేంజ్ చేయొచ్చు, మెమరీ కార్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 pairs గ్లౌజెస్ ఉన్నాయి కదా, ఇందులో ఇది వింటర్ గ్లౌజెస్, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ది సమ్మర్ గ్లౌజెస్ అనమాట. ఆల్రెడీ నేను ఈ గ్లౌజెస్ అన్బాక్స్ చేశాను. వింటర్ అలాగే రైన్ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, అదేమో నా కేబుల్స్, అలాగే ఇంకా ఒక టెస్టర్, ఛార్జింగ్ కేబుల్, అలాగే C టైప్ కేబుల్స్ అందులో ఉన్నాయి ఎక్స్ట్రా. ఇవి నా గోప్రో మౌంట్స్. ఇది వచ్చేసి DC to AC కన్వర్టర్ అనమాట. మనం బైక్ పెట్టి డైరెక్ట్గా AC కరెంట్ వాడుకోవచ్చు. టైర్ ఇన్ఫ్లేటర్, ఎక్కడైనా ఒకవేళ బండి పంచర్ అయినా, లీక్ పంచర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అది అయినప్పుడు పంచర్ షాప్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు కొంచెం హెయిర్ ఫిల్ చేసుకొని మనం కొంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గోప్రో సెల్ఫీ స్టిక్ అనమాట. ఇందులో కొన్ని ఎక్స్ట్రా మైక్స్ ఉన్నాయి. ఇది నా ఇంటర్కామ్ అనమాట. ఇదండి, అది ఇంటర్కామ్ నాది పరాని. 6 ఛార్జింగ్ కేబుల్ హబ్ అనమాట. మీకు చూపిస్తాను ఇది ఒకసారి. 6 కేబుల్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వైట్ కలర్లో ఉన్నది మనం పవర్ బ్యాంక్ కింద వాడుకోవచ్చు. 2400 ఎంత పవర్ బ్యాంక్. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇది బయటకు వస్తుంది. సో మనం దీన్ని అవసరాన్ని బట్టి పవర్ బ్యాంక్ కింద వాడుకోవచ్చు, పాకెట్ పవర్ బ్యాంక్ కింద. ఇది చిన్న మినీ ఫ్యాన్ అనమాట. అక్కడ సమ్మర్లో లోపల తిరగడానికి పనికి వస్తుంది అనుకున్నాం. సో ఇవి నా యూట్యూబ్ స్టిక్కర్స్. తర్వాత ఇది నైట్ రైడింగ్ రిఫ్లెక్టర్ అనమాట. ఇది నా యాక్షన్ క్యామ్ ఫ్రంట్ పెట్టుకోవడానికి. సన్ గ్లాసెస్ అనమాట. అలాగే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మైక్స్ 2 మోనో కంపెనీ నుంచి. ఇవి నా క్యాప్స్. అవే ఇదేమొచ్చి స్పూన్స్ అనమాట. ఇందులో స్పూన్ ఒకటి, అలాగే ఒక ఫోకు, ఒక స్ట్రా ఉందనమాట స్టీల్ది. ఇది కూడా లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. చెక్కీలు, అక్కడ స్నాక్స్ తినడానికి అనమాట, మాకు రోజు ఎనర్జీ కోసం. ఇది నా క్యాంపింగ్ కిట్. ఇందులో కుకింగ్ అది చేసుకోవడానికి సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా బ్యాటరీస్ ఫర్ గోప్రో. ఇందులో అలాగే మెమరీ కార్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇందులో మెమరీ కార్డ్స్ ఉన్నాయి గోప్రో కోసం ఇన్స్టెంట్గా చేంజ్ చేసుకోవడం కోసం. ఇది వచ్చేసి పోహెమ్ కంపెనీ నుంచి నాది గింబల్ అనమాట, మొబైల్ గింబల్. ఫేస్ మాస్క్, బల్క్ లావర్స్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్సెస్. ఇది వచ్చేసి నా టై బ్యాగ్. ఇది చూస్తున్నారు కదా, ఇది హార్డ్ డిస్క్, అది అంబ్రిల్లా, బంజీ కార్డ్స్, అలాగే ఇంకా ఒక ఎక్స్ట్రా లోడ్ ఉండేది 1 ton కెపాసిటీ ఉన్న ఒక హెవీ డ్యూటీ బకిల్ టైప్ అనమాట. అది దాంతో కూడా నేను లగేజ్ ప్యాక్ చేసుకోవచ్చు. ఇది నా స్లీపింగ్ బ్యాగ్ అనమాట. ట్రైపోల్ కంపెనీ నుంచి -10 degrees వరకు ఇది రెస్ట్ చేస్తుంది. రైడింగ్ జాకెట్ అండ్ నా రైడింగ్ ప్యాంట్, మెడికల్ కిట్. మా బ్యాచ్ అందరికీ కూడా ఇందులోనే మెడిసిన్స్ అవి ఉన్నాయన్నమాట. నేను ఏ మెడిసిన్స్ అనేవి క్యారీ చేస్తున్నాను అనేది నేను కింద నా లిస్ట్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. చూడండి, ఇందులో మౌత్ ఫ్రెషనర్ ఒకటి, బ్యాండెడ్, ఎక్సెట్రా ఉన్నాయన్నమాట ఇందులో. ఇదంతా కూడా నా నేను ఏదైతే లదాఖ్ క్యారీ చేస్తున్నానో అది నా లగేజ్ మొత్తం. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను బ్యాగ్స్లో ప్యాక్ చేసుకుంటున్నాను. సో అది నా టైల్ బ్యాగ్. మనం ప్రతి దానికి కూడా కష్టపడతాం. ఇందులో ఎంత చిన్న కష్టం, అందులో పెద్ద కష్టం అని ఉండదు. నేను ఈ ప్రతిదానికి మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాను ఈ రోజు వరకు కూడా. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మంచి అవుట్పుట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి.